మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వీకెండ్ కదా, మరి ఒక మంచి సినిమా గురించి మాట్లాడుకుందామా? కొన్ని సినిమాలు పిల్లలు చూడాలి, కొన్ని సినిమాలు పిల్లలకు పెద్దలు చూపించాలి, కొన్ని సినిమాలు పెద్దలు మాత్రమే చూడాలి, కొన్ని సినిమాలు పిల్లలు పెద్దలకు చూపించాలి. నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా పిల్లలు పెద్దలు కలిసి తప్పక చూడాలి. మరి అనగనగా ఆ సినిమా గురించి చెప్పుకుందామా? అన్నట్టు సినిమా పేరు కూడా అనగనగా. ఈ సినిమా ఇప్పటికే మీరు కొందరు చూసి ఉండొచ్చు. నేనిప్పుడు మీకు అందించే ఈ సినిమాపై నా విశ్లేషణ తరువాత మీరు నా కోణంలో మరొకసారి ఈ సినిమా చూస్తారు. ఈటీవీ విన్లో ఉంది. ఇది థియేటర్స్లో రిలీజ్ చేయలేదు, కేవలం ఈటీవీ విన్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇది మన తెలుగు వాళ్ళు నిర్మించిన సినిమా. మన తెలుగు యువ దర్శకుడు మొదటిసారి తన రచనతో దర్శకత్వంతో అందరినీ అలరించడమే కాదు, అందరికీ ఒక గొప్ప ఆలోచనను కూడా అందించిన సినిమా. ఈ సినిమాకి రివ్యూ చాలామంది చేశారు, రాశారు. అయితే చాలామంది ఈ సినిమా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎక్కుపెట్టిన బాణంగా, ఎడ్యుకేషన్ సిస్టంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం గురించి చెప్పిన సినిమాగా, కొందరు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం గురించి అందించిన గొప్ప సినిమాగా మాట్లాడారు. అది నిజమే కానీ ఈ సినిమా కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే కాదు, తండ్రి కొడుకుల గాఢమైన అనుబంధం గురించి మాత్రమే కాదు, ఇది మొత్తం అందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే సినిమా అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందులో నేను గమనించిన అతి ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ముందు సింపుల్గా కథ చూద్దాం. వ్యాస్ అనే యువకుడు, అతని భార్య భాగ్య ఇద్దరూ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తుంటారు. ఆమె ప్రిన్సిపాల్గా, అతను పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి రామ్ కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. పేరుకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే కానీ అక్కడ జరిగేది పిల్లల మనసుల మీద, పసి మొగ్గల్లాంటి వారి ఆత్మల మీద దారుణమైనటువంటి అణచివేత కార్యక్రమం. ఇది మనకు చాలామందికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యము. కేవలం మార్కులు, ర్యాంకులు తప్ప పిల్లల పసి మనసులు, ఆ మనసుల్లోని చిన్ని చిన్ని ఆశలు, వారి కలలు స్కూలు యాజమాన్యాలకు పట్టదు. ఈ వాతావరణం వ్యాస్కి గిట్టదు. వ్యాస్ తన మానాన తాను పిల్లలకు తెలుగులో కథలు బోధిస్తుంటాడు. కథల ద్వారా ఎంత కష్టమైన విషయాన్ని అయినా పిల్లలకు నేర్పించవచ్చు అని అతను చెబుతుంటాడు. అది పిల్లలకు అతన్ని ఎంతో దగ్గర చేసింది. పిల్లలంతా వ్యాస్ సార్ అని పిలుచుకునే ప్రేమ అతనితో వారికి ఏర్పడింది. కానీ పిల్లలకు కావలసిన రీతిలో మాతృభాష కథల రూపంలో అందించే పద్ధతి స్కూలు యాజమాన్యానికి కానీ, పిల్లల తల్లిదండ్రులకు కానీ, తోటి ఉపాధ్యాయులకు కానీ, ఆఖరికి అతని భార్య ప్రిన్సిపాల్గా పనిచేసేటటువంటి అతని భార్యకు కూడా నచ్చలేదు. పిల్లల్ని చెడగొడుతున్నాడని, స్కూల్ రిప్యుటేషన్ పాడైపోతుందని అతన్ని స్కూల్ నుంచి తీసేస్తారు. అతని భార్య భాగ్య ఏమీ చేయలేకపోతుంది. కానీ అతను బయటకు వచ్చి స్కూలు పెట్టి పిల్లలకు కథలతో ఏ సబ్జెక్టునైనా బోధించవచ్చు సులువుగా అని నిరూపించి, చదువులో బాగా ఫెయిల్యూర్స్ అని ముద్ర వేయబడిన పిల్లలతో గొప్ప ఫలితాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకుంటాడు వ్యాస్. కేవలం ఇక్కడితో ఆగిపోదు కథ. అసలు ట్విస్టు సగం నుంచి ప్రారంభమవుతుంది. వ్యాస్కి ఉన్నట్టుండి క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. కొడుకు రామ్కి, అతనికి మధ్య ఒకరంటే ఒకరికి ప్రాణబంధం. వ్యాస్కి క్యాన్సర్ సోకిన విషయం భార్యకు తెలియదు, అతను తెలియనివ్వడు. అసలు ఎవరికీ తెలియదు, తన స్నేహితుడికి తప్ప. ఇది ఇలా ఉంటే బయట అతని స్కూల్కి విపరీతమైన పేరు వస్తుంది. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందడానికి సిద్ధంగా ఉంది.
భార్య కూడా ఇంటర్నేషనల్ స్కూల్ వదిలిపెట్టి వచ్చి అతనితో పనిచేయడానికి సిద్ధమవుతుంది. ఇంతలో పిడుగులాంటి ఈ వార్త ఆమెకు కూడా తెలుస్తుంది. వ్యాస్కి ఏమవుతుంది అనేది మీరు సినిమా చూసి మాత్రమే తెలుసుకోవాలి. నేను ఇక్కడ ఏమీ చెప్పను. అయితే నేను ఈ సినిమా ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం పిల్లలకు ఇచ్చే ఎడ్యుకేషన్ విషయంలో ఎన్ని తప్పులు చేస్తున్నామో, జీవితంలో మనం ఎడ్యుకేట్ కావాల్సిన విషయాల్లో కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం. సంస్కరణ విద్యా విధానంలోనే కాదు, మన జీవన విధానంలో కూడా రావాలి అనేది కీలకమైన సందేశం అంతర్లీనంగా ఈ సినిమాలో ఉంటుంది. వ్యాస్ తనకు వచ్చిన ఈ భయంకర క్యాన్సర్ వ్యాధి గురించి భార్యకు కూడా చెప్పడు కదా. కానీ తను లేకున్నా అకస్మాత్తుగా ఎదురైన ఈ దుఃఖాన్ని వారు ఎలా తట్టుకోవాలో నేర్పాలనుకుంటాడు. భార్యకి కొడుక్కి తనదైన పద్ధతిలో ఆ దుఃఖాన్ని ఎదుర్కొనేటటువంటి సాహసాన్ని నేర్పాలనుకుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎదుర్కోవడంలో తనకే తెలియని ఒక గందరగోళంలో పడి చిన్నప్పటి నుంచి తనను ఆదరించి పాఠాలు చెప్పిన ఒక పంతులమ్మ దగ్గరకు వెళ్ళి తన గురించి చెప్తాడు. అప్పుడు ఆమె అద్భుతమైన కొన్ని విషయాలు చెప్తుంది. ఆ అద్భుతమైన వాక్యాలలోనే ఈ సినిమా మొత్తం అందిస్తున్న సందేశ సారాంశం ఉందండి. ఆ మాటలు వినండి జాగ్రత్తగా. అన్నీ బాగున్నాయని అనుకున్నప్పుడు వచ్చే కష్టాల్లోనే జీవితం ఉంది. తల్లి జన్మ ఇచ్చినప్పుడు ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బతుకు మనకు కష్టాలను ఇస్తుందో అప్పుడే ఒక జీవితం పుడుతుంది. ఆ కష్టాలను ఎదుర్కొని నిలిచినప్పుడు ఒక కథ అవుతుంది. నీకు కావలసిన కథ నీ జీవితంలోనే ఉంది. వెతుకు, నీకే దొరుకుతుంది. కొన్ని కథలు జీవితాలు అవ్వవు. కొందరి జీవితాలే కథలుగా మారతాయి. జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? ఏం జరిగినా లైఫ్ మస్ట్ గో ఆన్. రాణి అమ్మ అని వ్యాస్ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే ఆమె తనను చిన్నప్పటి నుంచి ఆదరించి పాఠాలు చెప్పిన పంతులమ్మ. ఆమె చెప్పిన ఈ మాటలు విన్నారు కదా. మొత్తం సినిమాకి గుండెకాయ లాంటి మాటలు ఇవి. పిల్లలకు కఠినమైన సబ్జెక్టులను పాఠాలను ఏ రూపాలలో అందించాలో చెప్పిన గొప్ప ప్రయోగశీలి మాస్టారు అయిన వ్యాస్కే అంత భయంకరమైన వ్యాధి వస్తుంది. అప్పుడు తనకు ఎదురైన ఆ మృత్యు దుఃఖం నుంచి తన వారిని ఎలా తప్పించి జీవితాన్ని ముందుకు నడిపించే ధైర్యస్తులుగా మార్చాలో ఆలోచించి అలా తన భార్యను తన కుమారుణ్ణి తీర్చిదిద్దుతాడు. ఇదండి ఈ సినిమా మనకు అందించిన గొప్ప సందేశం. విద్యా వ్యవస్థలో సంస్కరణలే కాదు, జీవితంలో కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా జీవితంలో మనకు చెప్పకుండా ఎదురయ్యే బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఈ జీవితంలో భాగాలే. అవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని నిలవడానికి మనకు ధైర్యం కావాలి. అందుకే వ్యాస్ తన కొడుకుతో అంటాడు, నీలో భయం ఉంటే నేను ఉండను, నేను ఉంటే భయం ఉండదు అని. అంతే, మనలో భయం ఉండడానికి వీల్లేదు. అప్పుడే మనం జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలం. మనలో భయం లేనప్పుడే మనలో జీవితం ఉంటుంది. జీవితంలో మనం ఉంటాం. ఇదండి ఈ సినిమాలో ఉన్న అసలు సందేశం. అటు విద్యా వ్యవస్థను, ఇటు జీవన వ్యవస్థను రెండింటినీ ఒకేసారి సంస్కరించే అద్భుతమైన సందేశంతో ఈ సినిమాను మనకు అందించిన యంగ్ డైరెక్టర్ సన్నీ సంజయ్కు నా హృదయపూర్వక అభినందనలు. మొదటి సినిమాతోనే ఇంత గొప్ప అడుగు వేసి తెలుగు సినిమాకు గొప్ప దారి చూపించిన ఈ యువ దర్శకుడికి ఎంతో భవిష్యత్తు ఉందని ఈ సినిమాతో అర్థమవుతుంది. ఈ సినిమాలో వ్యాస్ పాత్రలో నటించిన సుమంత్ తన పాత్రకు ప్రాణం పోశాడు. అతని భార్య పాత్రలో కాజల్ చౌదరి తన నటనకు సహజత్వాన్ని అద్ది సినిమాకు మరింత వన్నె తెచ్చింది. వాళ్ళిద్దరి కొడుకు రామ్ పాత్రలో మాస్టర్ విహర్ష్ మన సొంత బిడ్డలా మన గుండెల్లో నిలిచిపోతాడు. తెలుగులో ఇంత గొప్ప సందేశాత్మక సినిమాను సాహసంగా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు రాకేష్ రెడ్డి, రుద్ర ఇద్దరిని హృదయంతో మెచ్చుకోకపోతే ఇక ఈ రివ్యూకి అర్థమే ఉండదు. మరి మీరు కూడా ఈ వీకెండ్ సినిమా చూసి సినిమాలో అసలు మూలసూత్రంగా మనకు అందించిన సందేశం ఏంటో, నేను పట్టుకున్నది మీకు కూడా అర్థమైతే అందరికీ చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సుమా. ఈటీవీ విన్ మీ టీవీలో లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. ఖర్చు కేవలం 100 రూపాయలు మాత్రమే. అంతేకాదు, భారీ బడ్జెట్లతో సినిమాలు తీసేవాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళను ఖచ్చితంగా నిండు మనసుతో ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఉంటాను మరి, మీ ప్రసాద్ మూర్తి. థ్యాంక్ యూ.